తను సామాన్య యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. అది చెప్పడమే అంతే. ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు, మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దాత కాదు అనడానికి కవచకుండలాలు తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. దయచేసి పుట్టగింపు కథలు నమ్మకండి. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో, ఆయన బంగారు పన్నెడిగితే దానం ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇల్లు కూలగొట్టి దానం ఇచ్చాడు, ఇవన్నీ కట్టు కథలమ్మా, జానపద భారతాలమని. పల్లెటూళ్ళలో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాకి చెప్పుకున్న కథలమా, ఎక్కడా లేవు. ఆయన చేసిన ఒకే ఒక దానం కవచకుండలాలు, అది అరణ్య పర్వ సమయంలో చేశాడు, చివరిలో కాదు. ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందో దండం పెట్టవలసిందో, శరీరాన్ని కోసి ఎవరిస్తారండి, అది గొప్పవే ఆయన దాతే. కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించద్దు. సరే, అది వదిలిపెట్టాను. వీరుడు అంటారా, మహావీరుడు అంటారా, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతుల్లో, భీముడి చేతుల్లో, బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. పైగా ఏమన్నాడు అంటే, బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. ఓడిపోయాకంటే ఆ మాట ఎలాగ ముందే అనాలి. ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదుడి చేతుల్లో, చిత్రరథుడనే గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధనుడిని కాపాడుకోలేక. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం జయించాడు. ఏమైంది ఈ కన్నమహారాజుల వారి పరాక్రమం? అంత గొప్ప వీరుడేం కాదు, అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే. పుత్ర వైకర్ణ కర్ణ